పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ మన దేశంలోని హోటళ్లపై పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నేడు బెంగళూరు, చెన్నైలలో పలు రెస్టారెంట్లు బంద్ పాటిస్తున్నాయి. బంద్ అంటే నిరసనగా కాదు, కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల ఫుడ్ ప్రిపేర్ చేయలేక షట్టర్లు మూసేశారు. కమర్షియల్ సిలిండర్ల సప్లై లేకపోవడంతో చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లను బంద్ చేశారు. ఈ సమస్యపై నేరుగా ప్రధాని మోదీకి చెన్నై హోటల్స్ అసోసియేషన్ లేఖ రాసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తమ దగ్గర 2 రోజులకు సరిపడా మాత్రమే కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెన్నైలోని హోటళ్లు చెబుతున్నాయి. బెంగళూరులోని రెస్టారెంట్ల ఓనర్లు ఆందోళనలో ఉన్నారు. తమ దగ్గర 3 రోజులకు మించి కమర్షియల్ సిలిండర్ల నిల్వలు లేవని చెబుతున్నారు. నేటి మధ్యాహ్నం తర్వాత మరికొన్ని రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉంది. హోటళ్లను మూసివేసి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారనే వాదన కూడా ఉంది. అయితే వారి వల్ల సమస్య నిజంగానే ఉంది. చెన్నై, బెంగళూరే కాకుండా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లది కూడా ఇదే దుస్థితి. యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం దేశాలలో 50 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నట్లుగా కేంద్రం ప్రకటించింది. అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కోత పెట్టి గృహ వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో కమర్షియల్ సిలిండర్ల సప్లై లేక రెస్టారెంట్లు, హోటళ్ల ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. రద్దీగా ఉండే నగరాల్లో ఒక మాది హోటళ్లలోనే రోజుకు 4 నుంచి 5 కమర్షియల్ సిలిండర్లు అవసరం అవుతూ ఉంటాయి. ఇక పెద్ద రెస్టారెంట్లలో ఇంకా ఎక్కువ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం ఆగకపోతే గనక పరిస్థితి మరింత ముదురుతుందని అనుకుంటున్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు తరిగిపోతున్నాయి. దీనికి కారణం పశ్చిమాసియా యుద్ధం. గల్ఫ్ దేశాల నుంచి సప్లై లేదు. వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల ముంబైలోనూ 20% హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడం లేదు. ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రకటన కూడా చేసింది. రాబోయే 2 రోజుల్లో ముంబైలోని సగం హోటళ్లు మూతపడతాయని అంటున్నారు. ఇక 2 రోజులుగా దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఢిల్లీలోని కొన్ని హోటళ్లలో వంట గ్యాస్ అందుబాటులో లేక మూసివేస్తున్నారు. సిలిండర్ల కొరత వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓనర్స్. ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు కూడా జోరందుకున్నాయి. కమర్షియల్ సిలిండర్ ను డబుల్ రేటుకు విక్రయిస్తున్నారు. ఇక బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా సమీక్షకు చమురు మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మన దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ వినియోగంలో ఉంది. 62% దిగుమతుల నుంచి వస్తోంది. పశ్చిమాసియాల ఉద్రిక్తతల తరుణంలో హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని కేంద్రం చెబుతూ ఉన్నా సామాన్య ప్రజల్లో, హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లలో టెన్షన్ అయితే పెరుగుతోంది. ఇక మరోవైపు రాష్ట్రాలు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయి. బ్లాక్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో పరిస్థితిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాయి. పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్ సంబంధించి, అంటే కమర్షియల్ గ్యాస్ సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓనర్స్. రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ప్రెసెంట్ మహబూబ్ నగర్ లో సిచ్యువేషన్ ఏంటని తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. రెడ్ వెంకటేష్, ఏంటి సాధారణంగా రెస్టారెంట్స్ అనేవి ఏ సమస్యలు ఉన్నా రన్ చేస్తుంటారు, కానీ వంట చేయడానికి కావాల్సినటువంటి గ్యాస్ లేకపోతే ఏ విధంగా మేము రన్ చేస్తామని చెప్పి ఓనర్స్ బాధను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు అన్ని ప్రాంతాలలో పడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెస్టారెంట్లు, హోటల్లో ఇబ్బంది తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వంట చేయడానికి కావలసిన గ్యాస్ సిలిండర్లే దాని కొరత ఏర్పడడంతో ఓనర్స్ మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే గత వారం రోజులుగా ఆ ప్రభావం చాలా ఉందని చెప్పవచ్చు. దాంతో పాటు డొమెస్టిక్ ఇబ్బంది లేకున్నా కూడా కమర్షియల్ గా ఏదైతే హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ
ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కానీ భోజనాలకు దానికి సంబంధించిన వంటలు చేయడానికి గ్యాసే ప్రముఖంగా వాడుతున్నారు. దానికి సంబంధించి కొరత ఏర్పడంతో తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అయితే హోటల్ ఓనర్స్ ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు గతంలో 21 రోజులకు వచ్చే బుకింగ్ కు ఇప్పుడు 25 రోజులకు పెంచడం ద్వారా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెప్పబోతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న పర్యాటక ప్రాంతాలలో దాంతో పాటు పోలీసు దానికి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన పరిసరాల ప్రాంతాలలో హోటల్ ఉండడం, సందర్శకులు కానీ అక్కడ రోగులు కానీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రయాణికులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైవే రోడ్ మీద చూసుకుంటే చాలా డాబాలలో కూడా, రెస్టారెంట్లలో కూడా ఈ గ్యాస్ కొరత వల్ల ఓనర్లు ఆ డాబాలను, ఆ హోటళ్లను మూసేసే పరిస్థితి నెలకొంది. తమకు వద్ద ఇంకా 3-4 రోజులకు సంబంధించిన సిలిండర్లకు సంబంధించిన స్టాక్ ఉందని చెప్తున్నారు. బుకింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లకు తప్పించి దాంతో పాటు ఇప్పటికే బ్లాక్ డండా కూడా గ్యాస్ కు ఓనర్స్, ఆ ఏజెన్సీలు కూడా లేపాయని చెప్పవచ్చు. గ్యాస్ ఓనర్లకు సంబంధించిన గ్యాస్ సిలిండర్లు ప్రామాణికంగా చేయాలని గవర్నమెంట్, అక్కడ కేంద్ర ప్రభుత్వము కట్టడి చేయాలని చూస్తున్నా కూడా క్షేత్రస్థాయిలో దాన్ని కట్టడి చేయలేక పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొందని హోటల్ యజమానులే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో చాలా హోటల్స్, రెస్టారెంట్లు, అక్కడ డాబాలు, చిన్న చిన్న తోపు బండ్లపై పెట్టుకునే వారికి కూడా ఈ గ్యాస్ దొరకక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రోడ్డు పైన కూడా వెళ్లే వారికి, బస్సులకు కానీ ఇతర ప్రయాణికులకు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది. కొందరు రెస్టారెంట్లు ఓనర్లు మాత్రం ఖచ్చితంగా హోటల్స్ మూసుకునే పరిస్థితి వస్తుందని వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా. ఆశ